హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలమోహన్ పేజ్కి అందరూ వెల్కమ్. ఈ రోజు అయితే డే 74. నిన్న నైట్ అయితే మేము హాలిడే రిసార్ట్ లో స్టే చేసాం కదండి. మార్నింగ్ లేచిన తర్వాత మా టీం అంతా కలిపి ఒక వాక్ అయితే వెళ్ళాం అనమాట. అప్ అండ్ డౌన్ 3 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సో వాక్ ఎందుకు వెళ్ళామంటే టీ కోసం అని చెప్పేసి వెళ్ళాం అనమాట. అక్కడ నుంచి వచ్చి హాలిడే రిసార్ట్ ఆనుకుని అయితే ఒక సెలయర్ ఉంటుంది, అక్కడ కాసేపు అయితే టైం స్పెండ్ చేసామండి అందరం కలిపి. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి గ్రాండ్ విటారా ఓనర్షిప్ రివ్యూ అయితే చేశానండి నేను. అంటే గ్రాండ్ విటారా కార్ కొనుక్కోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటనే విషయాలన్నీ కూడా ఆ వీడియోలో అయితే షేర్ చేశాను. అదైపోయిన తర్వాత రంపచోడవరం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ నుంచి వచ్చి ఒక వాక్ దగ్గర అయితే కొన్ని ఫోటో షూట్స్ అయితే దిగాం అనమాట. మారేడుమిల్లి చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ వాగ్ అయితే బేభత్సంగా ఉంటాయి కదా. ఇక మధ్యాహ్నం లంచ్ టైం వరకు అలాగేలా తిరిగి బ్లూ మూన్ రిసార్ట్ అయితే వెళ్ళామండి. అక్కడే మా లంచ్ అనమాట. లంచ్ లోకి అయితే రైస్ ను ఫిష్ కర్రీ అయితే తీసుకున్నాను. మా కెప్టెన్ అయితే తీసుకుని వచ్చాడు అనమాట. టేస్ట్ అయితే మొత్తం సూపర్ ఉంది. ఇక బ్లూ మూన్ రిసార్ట్ లో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇక ఈవినింగ్ అయితే రంపచోడవరం వెళ్ళామండి. అలాగా మళ్ళీ అగైన్ టీ కోసం అని చెప్పేసి రంపచోడవరంలో బాని మొబైల్స్ ఉంటుందండి. ఇక్కడికి వచ్చి సంవత్సరం ఒకసారి అయితే మన మొబైల్ స్క్రీన్ గార్డ్ వేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడైతే లేజర్ కటింగ్ స్క్రీన్ గార్డ్ అయితే మనకి అవైలబుల్ ఉంటుందండి. మన ఐఫోన్ 14 Pro Max కోసం మంచి స్క్రీన్ గార్డ్ అయితే ఇక్కడ వేయడం జరిగిందండి. అలాగే దాంతో పాటు ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నటువంటి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇక్కడైతే కొన్నాను అనమాట. ఇక్కడ బయలుదేరి అగైన్ నైట్ స్టే కోసం అని చెప్పేసి హాలిడే రిసార్ట్ అయితే వచ్చాం అనమాట. హాలిడే రిసార్ట్ అయితే క్యాంపింగ్ స్టే సూపర్ ఉంటుందండి. మీరు ఈ వింటర్ లో ఫ్యామిలీతో పర్ఫెక్ట్ క్యాంపింగ్ స్టే కోసం చూస్తున్నారా? అయితే హాలిడే రిసార్ట్ అనేది మంచి స్పాట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ అంబియన్స్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. దీన్ని మెయింటైన్ చేస్తున్న కళ్యాణ్ బ్రదర్ అయితే మీకు ఫుడ్ విషయంలో ఎక్కడ రాజీ పడండి. మీకు ఎలాంటి ఫుడ్ కావాలంటే అలాంటి ఫుడ్ అయితే అరేంజ్ చేస్తాడు అనమాట. నైట్ హాలిడే రిసార్ట్ లో క్యాంప్ ఫైర్ దగ్గర అయితే కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక డిన్నర్ టైము. సో డిన్నర్ లోకి అయితే బిర్యానీ తీసుకున్నానండి. ఈ ప్లేట్ లో ఉన్న బిర్యానీ అంతా నేను ఒక్కనే తినేసాను అనుకున్నారు. ఇద్దరం అయితే షేర్ చేసుకున్నామండి. సో ఇలా మా డే 74 వ్లాగ్ అయితే ఎండ్ చేసాము. మారేడుమిల్లి వింటర్ సీజన్ లో భలే ఉంటుంది అనమాట. మరి డే 74 వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. థాంక్యూ.